జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. ఒకసారి అందరూ ఆలోచించండి. ఒక వీధి కుక్క, ఒక పిచ్చి కుక్క మన ఇంట్లోకి దూరితే ఏం చేస్తాము? హారతి ఇచ్చి స్వాగతం పలుకుతామా మనం? లేదు కదా. అంటే దాన్ని బయటికి పంపించేంతవరకు దాన్ని తరిమి తరిమి కొడతాము. అంటే ఇంట్లోకి ఒక జంతువు, అటువంటి జంతువు, ఒక వీధి జంతువు దూరింది అంటే మనం తీసుకునే జాగ్రత్త ఇది. మన భారతదేశంలోకి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అనే పిచ్చి కుక్కలు దూరాయి. కొన్ని కోట్ల మంది దూరడం జరిగింది. అంటే మన దేశం యొక్క జనాభా విస్ఫోటనానికి వాళ్ళు కారణమవుతున్నారు. అన్య మతస్థులు మన దేశంలోకి దూరి మన దేశం యొక్క సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వాన్ని నశింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులారా, మనమంతా గడ్డు పరిస్థితుల్లో ఉన్నాము, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు ఏ ప్రమాదం మిమ్మల్ని అంటట్లేదు అని మీరు సుఖంగా సంతోషంగా కాలం గడుపుతున్నట్టయితే రేపు ఈ ప్రమాదం రేపటి తరాన్ని చుట్టుముట్టబోతుంది, రేపటి తరాన్ని నిర్వీర్యం చేయబోతుంది. అయితే బతకాలి లేదా చావాలి, లేదా మతం మారాలి. ఈయన బతకాలి అంటే మతం మారాలి, మతం మారకూడదు అంటే చావాలి. ఈ రెండు తప్పితే మన ముందు ఇంకో ప్రత్యామ్నాయం అంటూ లేని పరిస్థితి రేపటి తరానికి మనం కల్పించిన వాళ్ళం అవుతాము. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి కేంద్ర ప్రభుత్వము SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద ఈ చొరబాటుదారులను దేశం నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంత ప్రయత్నం చేస్తున్నది, మరి దానికి దన్నుగా నిలబడాలంటే ప్రతి ఒక్క పౌరుడి కర్తవ్యం అవుతుంది, ప్రతి ఒక్క సనాతన హిందూ కర్తవ్యం అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి మనం మద్దతు తెలపాలని. మరి ఈ క్రమంలో భాగంగా రేపు శనివారము బాలాపూర్లో ధర్మ జాగరణ సభ జరగబోతుంది. ఈ ధర్మ జాగరణ సభ ద్వారా మనం హిందువుల మన ఐక్యతను చాటుదాము. హిందుత్వం ఇంకా బతికే ఉన్నది, మాలో హిందుత్వ చైతన్యం ఇంకా ఉన్నది, మేము హిందువులుగానే ఉంటాము, మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాము. అన్య మతస్థుడు ఎవరైనా వచ్చి మా దేశం మీద దాడి చేసి చొరబాట్లకు ఉపక్రమించినట్టయితే వాడిని తరిమి తరిమి కొడతామనే సందేశాన్ని ప్రపంచానికి చాటుదాము. అందుకే బాలాపూర్లో రేపు శనివారం 24వ తేదీ జరగబోయే ధర్మ జాగరణ సభకు నేను వెళుతున్నాను. మీరందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం యుద్ధాలు చేసేది లేదు, కత్తులు పట్టేది లేదు, కటార్లు పట్టేది లేదు, బాంబులు విసిరేది లేదు, ఇంకొకరు నశింపజేసేది లేదు. కాకపోతే అక్కడ మీ ఒక్కరి ఉపస్థితి వల్ల ఏమవుతుంది అనే నిస్తేజంలో మాత్రం ఉండకండి. మన సంఖ్యాబలాన్ని మనం చూపెట్టుకోవాలి. రేపు బాలాపూర్కి రండి. శనివారం రోజున సంఖ్యాబలం మనం ఇంతమంది ఉన్నాము, ఇంత ఐక్యంగా ఉన్నాము. మా 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 అణు మా మా కణం కణంలో, మా అణువులో హిందుత్వ చైతన్యం, సనాతన చైతన్యం అనేది నిండుగా ఉన్నదని చాటి చెప్పడానికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి మనం అందరం కూడా ఉద్యుక్తులం అవుదాము, మన ఐక్యతను చాటుకుందాము. జై